వెలుగు మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేశాయ్. రాజ్భవన్లో వేడుకగా ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ. 15కు చేరిన మంత్రుల సంఖ్య. కేబినెట్లో మరో 3 ఖాళీలు. తన నివాసం వద్ద అభిమానులతో వివేక్ వెంకటస్వామి అభినందనల వెల్లువ. మంత్రి వివేక్ కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు. లాస్ ఏంజల్స్ లో అగ్రహ జ్వాలలు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 6 మృతదేహాలు వెలికితీత. ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కరాజ్. ఇక శాఖల కూర్పు. కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి. డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్. వచ్చే అసెంబ్లీ సెషన్ లో నామినేషన్, ఎన్నిక. శుభాకాంక్షలు చెప్తూ సీఎం రేవంత్ ట్వీట్. కేబినెట్ లో తొలిసారి 4 ఎస్సీలు. ప్రజల మనిషి దత్తన్న. రాజకీయాల్లోకి వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం. సీఎం రేవంత్. 26 నుంచి బోనాలు. గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి స్టార్ట్. 20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. కదలని రుతుపవనాలు. వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే. ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ. అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్లీ యాక్టివ్. మాగంటి గోపీనాథ్ కన్నుమూత. హార్ట్ స్ట్రోక్ తో ఈ నెల 5న ఏఐజీ హాస్పిటల్లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఆదివారం తెల్లవారుజామున 5:45 గంటలకు తుది శ్వాస. నివాళులర్పించిన సీఎం రేవంత్. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. మణిపూర్లో మళ్లీ ఆందోళనలు. చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ. చేప ప్రసాదం కోసం క్యూ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలి వచ్చిన జనం. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఎస్ఐబి మాజీ చీఫ్. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి. నమస్తే తెలంగాణ. మోదీ స్కూల్లో, బాబు కాలేజీలో చదువుకున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా. దత్తాత్రేయ పుస్తకావిష్కరణలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు. కిషన్ రెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదన్న సీఎం. హైదరాబాద్ అంటే చంద్రబాబే గుర్తొస్తాడు. మంత్రి కోమటిరెడ్డి. అక్కడ వరద, ఇక్కడ బురద. ఎన్డీఎస్ఏ దుర్మార్గం. 2020లో కొట్టుకుపోయిన పోలవరం డయాఫ్రామ్ వాల్. 2 ఏళ్లకే గోదావరి పాలైన సిడబ్ల్యూఎస్ డిజైన్ నిర్మాణం. 5 ఏళ్లైనా నివేదిక లేదు. మంత్రివర్గంలోకి మరో 3 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. కేబినెట్లోకి వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మాగంటికి కన్నీటి వీడ్కోలు. గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత. ఖాళీ చేయండి, లేకపోతే లాఠీ ఛార్జే. 2 రోజుల్లో సర్దుకొని పోవాలి. కోర్టు స్టే ఆర్డర్ నాలుక గీసుకోవడానికి పనికిరాదు. సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు బెదిరింపులు. రగులుతున్న ఎమ్మెల్యేలు. 3 ఉమ్మడి జిల్లాలకు 3 మంత్రులు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు దక్కని చోటు. కౌలు రైతు బలన్వర్ణం. దిగుబడి రాక అప్పుల పాలు. పురుగుల మందు తాగి పత్తి రైతు ఆత్మహత్య. వరంగల్ జిల్లాలో విషాదం. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 506. ఆదాబ్ హైదరాబాద్. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ. హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా జరిగిన సంభాషణ వెల్లడించిన వైనం. 3కి దక్కిన బెర్తులు. కొత్త కేబినెట్ విస్తరణలో వివేక్, లక్ష్మణ్, శ్రీహర్లకు ఛాన్స్. మాగంటి గోపీనాథ్ కు కన్నీటి వీడ్కోలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం. చనిపోయి తిరిగి బ్రతికిన మహిళ. స్పెయిన్ కు చెందిన మహిళకు అరుదైన అనుభవం. మరణం తర్వాత ప్రశాంతమైన లోకానికి వెళ్లానన్న మహిళ. అక్కడ ఎలాంటి కష్టాలు, బాధలు లేవని వెల్లడి. తన అనుభవాలను పుస్తక రూపంలో వెలుగులోకి తెచ్చిన వైనం. లక్షలాది మందిలో సైలెంట్ కిల్లర్ వ్యాధులు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కాలేయ సంబంధిత వ్యాధులు. ముదురుతున్న తొక్కిసలాట. ఘటన వివాదాలు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల నిరసన. సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్స్. ముఖ్యమంత్రిపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన బెంగళూరు వాసి. కొండలను మింగుతున్న ఆనకొండలు. దేవుడి పేరుతో మట్టి మైనింగ్ వ్యాపారం. నల్లగొండ అన్వేశ్వరి మాతాగుట్ట భూములు దోపిడీపై ఆదా ప్రత్యేక కథనం. నేనింతే, అంతా నా ఇష్టం.
బోడుప్పల్ మున్సిపల్ టీపీఎస్ కావ్య. ఎవరికీ సమాధానం చెప్పను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, అంతా నా ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి అంటున్న బోడుప్పల్ మున్సిపల్ టీపీఎస్ కావ్య. సర్కార్ బడుల్లో పునరుజ్జీవం ఎప్పుడు? 10 ఏళ్లలో సుమారు 2000 బడులు మాయం. రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలను నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా, చదువు కొనాలా? ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్కేజీ ఫీజులు. 33 జిల్లాలకు 3 డీఈఓలే, మిగిలిన వారు ఎఫ్ఏసీలు. చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు. ఆజ్ కీ బాత్. ఒక ఎమ్మెల్యే కన్నుమూశారు. అది ఏ పార్టీ వారన్నది కాదు, ఆయన ప్రజాప్రతినిధి. ఆయన దహన సంస్కారాలు జరుగుతున్నాయి. కానీ అధికార పార్టీ మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది అంగరంగ వైభవంగా. ఒక 3 రోజులు ఆగితే ఏమైనా ప్రమాదమా? సహచర ఎమ్మెల్యే, ఒకప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రితో కలిసి పనిచేసిన నాయకుడు. ఇంత మాత్రం గౌరవం లేదా? చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. మానవత్వపు విలువలు చచ్చిపోయాయి.